హలో స్టూడెంట్స్, తెలంగాణ కరెంట్ అఫైర్స్ జనవరి మంత్ డిస్కస్ చేద్దాం అనుకున్నాము. అవి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అవి మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లోను, తర్వాత గ్రూప్ 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లోనూ రావచ్చు. సో ప్రధానమంత్రి జన్ జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ స్కీమ్ కింద కొత్తగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చారనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఇన్ కొలాబరేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. ముఖ్యంగా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అంటే పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ కమ్యూనిటీస్ని టార్గెట్ చేస్తున్నారు. ఎవరు పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే 5 కండిషన్స్ ఉంటాయి. ఎవరైతే ప్రీ అగ్రికల్చర్ లెవెల్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ రాకముందు ఆదిమానవుడు ఎలా ఉండేవాడో అలా ఈరోజు కూడా అలానే నివసిస్తే అలాంటి వాళ్ళని పీవీటీజీలు అంటారు. అంటే ట్రైబల్ గ్రూప్లో వెనకబడ్డ వాళ్ళు అన్నమాట. రెండో క్రైటీరియా ఏంటంటే సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది, ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది, ఎలాంటి లిటరసీ ఉండదు. రెండో కండిషన్. మూడో కండిషన్, వాళ్ళు షైగా ఫీల్ అవుతారు అన్నమాట మెయిన్ స్ట్రీమ్ కమ్యూనిటీలోకి రావడానికి. మూడో కండిషన్. నాలుగో కండిషన్ ఐసోలేషన్, ఫారెస్ట్లో ఏదో చోట ఎక్కడో చోట వాళ్ళు బతుకుతారన్నమాట, ఐసోలేషన్. ఐదోది వాళ్ళ పాపులేషన్ డీపాపులేట్ అవుతుందన్నమాట, అంటే వాళ్ళ నంబర్ రెడ్యూస్ అవుతుంది. అలాంటి ట్రైబల్స్లో అలా ఉన్నటువంటి కమ్యూనిటీస్ని పీవీటీజీస్ అంటాము, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని అంటామన్నమాట. సో ఈ పర్టికులర్ ట్రైబల్ గ్రూప్స్ వీళ్ళకి మనము ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ స్కీమ్ కింద వాళ్ళకి మనం ఇల్లులు కట్టియడము, లేకపోతే వన్ ధన్ వికాస్ కేంద్రాస్ కింద వాళ్ళ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని అమ్మడానికి మనం కేంద్రాలు సృష్టించడము, అట్ ద సేమ్ టైము వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడము, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడం కోసము హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ పీవీటీజీస్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చినటువంటి స్కీమ్ పేరే జన్ జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద. సో మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది పీవీటీజీలు ఉన్నారు? సో మన తెలంగాణ రాష్ట్రంలో 4 పీవీటీజీలు ఉన్న 4 కమ్యూనిటీలు పీవీటీజీస్ ఉన్నాయన్నమాట. కొల్లం పీవీటీజీఏ, చెంచు పీవీటీజీఏ, కొండారెడ్డి పీవీటీజీఏ, తొట్టి పీవీటీజీఏ. ఈ 4 పీవీటీజీలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఎన్ని ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో? ఇన్ని ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. గోండ్, కొయ్య, చూడండి, మారియా గోండ్, రాజ్ గోండ్, అవన్నీ క్లాన్లు. గోండులో ఉన్నటువంటి సబ్ డివిజన్స్ ఇవి: గోండ్, కొయ్య, బంజారా, లంబాడ, కొల్లం, ఎరుకల, తొట్టి, చెంచు, వీళ్ళంతా ట్రైబల్ కమ్యూనిటీస్. మనం ఫిలిమ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కింది వాటిలో ఎవరు మన తెలంగాణలో ఉన్నటువంటి పీవీటీజీలు? వీళ్ళు. మన తెలంగాణలో ఉన్నటువంటి ఆదివాసీలు వీళ్ళు. ఇలా మనం ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవరు సార్ ఈ పీవీటీజీలు? సో 1973లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిషన్ కాన్స్టిట్యూట్ చేసింది. ఆ కమిషన్ పేరు దెబార్ కమిషన్ అన్నమాట. ఈ దెబార్ కమిషన్ ద్వారా ఎవరైతే ఆదివాసీ తెగల్లో ఇంకా వెనుకబడి ఉన్నారో వాళ్ళ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలని చెప్పేసి వాళ్ళని డివైడ్ చేసింది. అలా డివైడ్ చేసినటువంటి కమ్యూనిటీల పేర్లే పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనే పేరు ఇచ్చాము మనము. సో ఏమైందనంటే 1973లో వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి పీటీజీలు, అప్పుడు ఇచ్చిన పేరు ఏంటంటే పీటీజీలు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూపు. కాకపోతే ప్రిమిటివ్ అనే పదము చాలా డెరోగేటరీగా ఉందని చెప్పేసి 2006లో పీటీజీల పేర్లని మనము పీవీటీజీలాగా మార్చామన్నమాట. సో నౌ ఇన్ 1973 ద నేమ్ విచ్ వాస్ బీన్ గివెన్ ఇస్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పేరు ఏంటంటే పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అన్నమాట. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరు ఈ పీవీటీజీలు అంటే ప్రీ అగ్రికల్చర్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ, అంటే అగ్రికల్చర్ రాకముందు ఎంత బ్యాక్వర్డ్ టెక్నాలజీ వాడామో ఆ బ్యాక్వర్డ్ టెక్నాలజీ వాడినట్లయితే వాళ్ళని మనం పీవీటీజీలు అంటాము. షై టు కాంటాక్ట్ విత్ మెయిన్ స్ట్రీము, లిటరసీ రేటు చాలా పూర్గా ఉండడము, పాపులేషన్ తక్కువ అవ్వడము, ఇలాంటి కండిషన్స్ ఉన్నటువంటి కమ్యూనిటీలని మనం పీవీటీజీలు అని అంటామన్నమాట. సో ఎన్నున్నాయి భారతదేశంలో మొత్తం 75 పీవీటీజీస్ ఉన్నాయి. మన తెలంగాణలో 4 పీవీటీజీస్ ఉన్నాయి. ఎక్కువ పీవీటీజీస్ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే ఒడిషా అన్నమాట. ఇప్పుడు ఈవిడ మీకు తెలిసిందే, అమ్రపాలి ఒకప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా హై ప్రయారిటీ మీద మూసీ రివర్ని రివాంప్ చేయాలనుకుంటున్నాడు, రెజ్యువినేట్ చేయాలనుకుంటున్నాడు. మూసీ రివర్ ఫ్రంట్ అనే ఒక బోర్డు క్రియేట్ చేసి ఆ మూసీ రివర్ ఫ్రంట్ అనే బోర్డుకి ఈమెని ఎండీ చేశాడనమాట. ఎండీ చేసి ఎలాగైనా సరే మన మూసీ రివర్ని లండన్లో, గుర్తుంచుకోండి, లండన్లో ఉన్నటువంటి థేమ్స్
రివర్ని ఎలా అయితే డెవలప్ చేశామో అలానే మన మూసీ రివర్ని కూడా డెవలప్ చేయాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎవరికి ఇచ్చారు అని అంటే ఈ అమ్రపాలి గారికి ఇచ్చారన్నమాట. సో ఏంటిది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద, అంటే గవర్నమెంట్ పొత్తుంటుంది, ప్రైవేట్ పీపుల్ పొత్తుంటారన్నమాట. అలా ప్రైవేట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ రివర్ ఫ్రంట్ మీద వాళ్ళ కొంచెము ప్రాపర్టీ ఇవ్వడమో లేకపోతే వాళ్ళ కొంచెం భాగస్వామ్యం ఇవ్వడమో చేస్తారనమాట. సో అలా మనం ఇప్పుడు మూసీ రివర్ని మనము ఎలాగైనా చేసి డెవలప్ చేసి ఒక థేమ్స్ రివర్లా చేసి అది హైదరాబాద్ నగరానికే ఒక రోల్ మోడల్ లాగా అవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్. హెన్స్ ఇది న్యూస్లో ఉందన్నమాట. ఆన్ ద లైన్స్ ఆఫ్ లండన్ హిస్టారిక్ రివర్ కాల్డ్ అస్ థేమ్స్. ఇది రిజువినేషన్ ఆఫ్ మూసీ రివర్, అది కరెంట్ అఫైర్. మూసీ రివర్ ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఈ మూసీ రివర్ అనేది కృష్ణా రివర్కి ట్రిబ్యూటరీ. ఇది ఎక్కడ పుట్టింది? అనంతగిరి హిల్స్లో పుట్టింది. అనంతగిరి హిల్స్ ఎక్కడ ఉంది? వికారాబాద్లో ఉంది. అలా అనంతగిరి హిల్స్లో వికారాబాద్లో పుట్టి ఫ్లో అవుతూ నల్గొండకు వచ్చి నల్గొండలో ఆంధ్రప్రదేశ్లో కలుస్తుందన్నమాట. మన హైదరాబాద్ ఏ రివర్ మీద ఉందంటే మూసీ రివర్ మీద ఉంది. దీని మీద 2 బ్యానర్స్ ఆర్ 2 సాగర్లు, 2 రివర్ ఫ్రంట్లు డెవలప్ చేసాం ఆల్రెడీ. దాని పేరు డ్యామ్స్ అనమాట. హిమాయత్ సాగర్ ఒకటి, ఉస్మాన్ సాగర్ ఒకటి. మూసీ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేసినటువంటి డ్యాములు ఏంటి? హిమాయత్ సాగర్ ఒకటి, ఉస్మాన్ సాగర్ ఒకటి. ఏమేం బ్రిడ్జెస్ దీని మీద కట్టాం మనము? ఫేమస్ పురాణా పూల్ బ్రిడ్జ్ ఈ పర్టికులర్ మూసీ రివర్ మీదనే ఉందన్నమాట. అలా దీన్ని ఏమన్నా ఇంతకుముందు మనము ముచ్చుకుండు అనే రివర్ అని పిలిచేవాళ్ళము, కానీ నిజాం కాలం తర్వాత దానికి మూసీ పేరని మనము ఇచ్చామన్నమాట. ఇది ఎక్కడ, ఏ రివర్ యొక్క ట్రిబ్యూటరీ? ఇది కృష్ణా రివర్ యొక్క ట్రిబ్యూటరీ. ఇలా ఏదైతే మురుక్కాలలాగా తయారైందో మన మూసీ రివర్ని, ఇప్పుడు మూసీ రివర్ని థేమ్స్ రివర్ లాగా డెవలప్ చేయాలన్నదే మన ముఖ్యమైనటువంటి ఉద్దేశము. సో రేపు ఎపిసోడ్ 4తో ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మన తెలంగాణలో జరుగుతున్నాయో వాటి మీద రేపు మళ్ళీ నేను వస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.